మినిస్టర్ మిస్సింగ్. ఓ వైపు అన్నదాత ఆక్రందనలు, ఇంకో వైపు విందులు చిందుల్లో గులాబీ నేతలు. వానాకాలం పంట కొనమంటే యాసంగి పంట కోసం యుద్ధం అంటోంది ప్రభుత్వం. రాష్ట్రంలో కొనుగోలు ఎక్కడా సరిగ్గా జరగడం లేదు. ఏ ఊరు వెళ్ళినా వడ్ల కుప్పలే, ఏ రోడ్డు చూసినా ఆరబోసిన ధాన్యమే. ఇలాంటి టైంలో సివిల్ సప్లై మంత్రి ఎక్కడుండాలి? అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ కొనుగోలలో స్పీడ్ పెంచాలి. కానీ మన మంత్రివర్యులు 4-5 రోజులుగా మిస్సింగ్. ఎక్కడున్నారా అని ఆరా తీస్తే బెంగళూరు రిసార్ట్ లో కూల్ అవుతున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైతే మరో 6 చోట్ల పోటీ నెలకొంది. అయితే కరీంనగర్ ఎన్నిక అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారు అయ్యింది. జిల్లాలో 2 స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే టీఆర్ఎస్ నుంచి 2 బరిలో ఉన్నారు. అనేక మంది స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ ససేమిరా అన్నారు. దీంతో క్యాంప్ రాజకీయాలకు తెరలేచింది. మంత్రి గంగుల కమలాకర్ తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరినీ బెంగళూరు క్యాంపుకు తీసుకువెళ్లారు. ఇక క్యాంపు రాజకీయం అంటే ఎలా ఉంటుందో తెలిసిందేగా. వారు ఏది అడిగినా, ఎంత అడిగినా క్షణాల్లో జరిగిపోతుంటుంది. ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు గంగుల కమలాకర్. వానాకాలం పంటను 1.03 కోట్ల టన్నులు సేకరించాలి అని సివిల్ సప్లై శాఖ ముందుగానే టార్గెట్ పెట్టుకుంది. కానీ ఇప్పటిదాకా 25.32 లక్షల టన్నులకు మించి కొనలేదు. ఇది టార్గెట్ లో కేవలం 24%. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను సమన్వయం చేస్తూ కొనుగోళ్లలో స్పీడప్ చేయాల్సిన మంత్రి అవన్నీ గాలికి వదిలేసి అధిష్టానం ఆదేశాలతో క్యాంప్ లో ఉండడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పైగా బెంగళూరుకు దగ్గరలోని టూరిస్టు ప్లేసులు అన్నీ తిరుగుతూ సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతుండడం చూసి జనం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.